హలో ఫ్రెండ్స్, ఈరోజు మాకు హాలిడే అని చెప్పేసి గోరింతకైతే మా మమ్మీ నూరుతుందనమాట. ఎందుకంటే మాకు హెయిర్ గ్రోత్ అయితే చాలా తక్కువైపోతుంది. మేము వీక్లీ వన్స్ అన్నా పెట్టుకుంటాము. ఏంటంటే 2 వీక్స్ అయిపోయింది ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి. ఫస్ట్ ఉసిరికాయ అనమాట, ఎండబెట్టిన ఉసిరికాయ వాటర్లో నానబెట్టాలి. ఇవైతే కరివేపాకు అనమాట. కరివేపాకు బాగా మనం ఎండాలి. కొంచెం గుంటగరగరాకు అంటే గుంటగరగరాకు బృంగరాజు అని కూడా పిలుస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్కి అనమాట. గుంటగరగరాకు హెయిర్ పెరగడానికి ఇంకా లాంగ్ అవ్వడానికి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది, బ్లాక్ అవ్వడానికి కూడా. అండ్ ఇదైతే సిల్క్ అవుతుంది. మందారాకు మనకు తెలిసిందే కదా. హెయిర్ కట్ అయిన దానికి లాంగ్ అవి స్మూత్ అవుతుంది. మందారాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అండ్ మన మెయిన్ పార్ట్ గోరింతాకు లేకుండా గోరింతాకు ఎలాగండి, అందుకే గోరింతాకు. అండ్ తర్వాత వేపాకు అనమాట. నేనే వెళ్ళి కోసి తెచ్చాను, చాలా ఎక్కువ తెచ్చేసాను. చూడండి, వేపాకు వేసుకోవడం వల్ల మనకి డాండ్రఫ్ ఉండదు. మెయిన్ డాండ్రఫ్ ఉండదు, చుండ్రు ఉండదు, ఇంకా పేలు కూడా చాలా తగ్గిపోతాయి గాయస్. అందుకే ఈ ఉసిరికాయలు, ఎండబెట్టిన ఉసిరికాయలు కూడా హెయిర్ బ్లాక్ అవుతుంది. అందుకే నీటిలో నానబెట్టాలి. చూడండి, వాటర్లో నానబెట్టాను, హెయిర్ ఫాల్ అవ్వదు. ఇవన్నీ అయితే నూరేసుకోవాలి. మా హెయిర్ పెట్టుకున్నప్పుడు చూపిస్తాను గైస్. ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇక్కడ మా హెయిర్కి, మా అక్క హెయిర్కి అనమాట. ఒక్కొక్క పాయకి పెట్టాలి. ఇదిగోండి, ఒక్కొక్క పాయ తీసుకుని ఇట్లా పెడుతుంది. మళ్ళీ ముడేయాలి. ఇప్పుడు మొత్తం పాయ అంతా పెట్టి గోరింతాకు గిన్నె ముడేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక్కొక్క పాయ చుట్టుకుంటూ ఉండాలి. అంటే మా మమ్మీ ఒక్కొక్క పాయ తీసి దానికి పెట్టి అప్పుడు చుడుతుంది అనమాట. ఇదిగోండి, ఇంకొక పాయ అనమాట ఇప్పుడు చుడుతుంది. అట్లాగా మొత్తం మనం పెట్టేసుకోవచ్చు. ఈ హెయిర్ అంతా ఇప్పుడు చుట్టేసుకోవాలి మనం. ఇదిగోండి గాయస్, అయిపోయి వచ్చింది, ఇంకొంచెం ఉందంతే. ఇదిగోండి, ఇలాగైతే మనం పెట్టుకోవాలి. హెయిర్ గ్రోత్ అయితే బాగా ఉంటుంది. దీనికి మనము మందారాకు కూడా వేసాం కాబట్టి. తర్వాత ఫస్ట్లో నేను నా జుట్టు ఎలా ఉందో లాస్ట్లో పెడతాను. ఫైనల్గా అయితే ఒక్కటే మిగిలింది, ఒక్క పాయం అయితే మిగిలింది. ఇది పెట్టేసుకుని మేము 1.5 అవర్ ఉంచుకుంటాము. 1 అవర్ ఇంకా హాఫ్ అంటే ఒక 40 మినిట్స్ ఉంచుకోవాలి. పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే 1 అవర్ ఉంచుకోండి. నేనైతే 40 మినిట్స్ ఉంచుకుంటాను అంతే, 20 మినిట్సే గ్యాప్. ఇదిగోండి గైస్, లాస్ట్గా అయితే మేము ఇది తల స్నానం చేసే టైం అయింది. చూడండి, వాటర్ ఎంత బాగున్నాయో ఇక్కడ. నాకు చాలా నచ్చిందనమాట. అదిగోండి ఫ్రెండ్స్, తనైతే ఇప్పుడు స్టార్ట్ చేసేయబోతుంది. ఇప్పుడు తన హెయిర్ అయితే ఇప్పుడు వాష్ చేస్తుంది. చూడండి ఎలా వాష్ చేస్తుందో. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఓ మై గాడ్, బకెట్ కూడా పడిపోయింది. వాటర్ అంతా ఎలా చేంజ్ అయిపోయిందో, మొత్తం గ్రీనీగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, అసలు ఫ్రెష్ వైట్ వాటర్ గ్రీన్ కలర్లో అయిపోయింది. చూడండి అక్కడ ఎంత బాగా వస్తుందో వాటర్. ఇక్కడ నుంచి కూడా చిన్న టర్న్లు అలా వెళ్తుంది. ఇది అయితే మంచిగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. దిస్ ఈజ్ అవర్ కోనసీమ. చాలు, సిల్క్గా ఉంది కదా. ఒకసారి చూడండి, ఇదైతే ఫైనల్గా గోరింతాకు పెట్టుకున్నందుకు ఎంత సిల్కీ అండ్ హెల్తీగా ఉందో చూడండి. బ్లాకీగా
ఇదైతే లాంగ్ కూడా బాగుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది అయితే నాకు. అండ్ నా కోన్ అయితే చూపించిపోతున్నాను చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.